లగడపాటి రాజగోపాల్ యాదకున్నాడా మీకు? మనం మర్చిపోయిన ఇంటర్నేషనల్ లెవెల్లా సారు పేరు మారు మోగిపోతూనే ఉంది. పెప్పర్ స్ప్రేను ప్రపంచ ఖ్యాతి తీసుకొచ్చిన మహానుభావుడాయే. ఇక సారు చేయబట్టే పెప్పర్ స్ప్రేను ఏ తీరుగా వాడొచ్చో తయారు చేసిన వాళ్ళకు కూడా ఎరకైంది కదా. అయినా కాలం కాని కాలంలా లగడల్లోళ్ళెందుకా అన్న అనుమానాలు కలుగుతున్నాయి కదా మీకు. సరే గాని లగడపాటిని మళ్ళోసారి యాడ్ చేసుకునే ముచ్చట ఓ కాడ జరిగింది. అందుకే గింత సడన్ గా సారు తీన్మార్ వార్తలకు వచ్చిండు. మీరు కూడా చూడరి. సన్నాసం తీసుకున్నా గానీ లగడపాటి రాజగోపాల్ పేరును పబ్లిక్ ఇంకా మర్చిపోతలేరు. దేశంలో రోజు ఏడనో ఒక తాన లగడానందం పేరును తలుచుకుంటున్నారట. మరి ఆయన చేసిందేమన్నా మామూలు పనా? పెప్పర్ స్ప్రే కొట్టి దొంగతనాలు దోపిడీలు ఎట్లా చేయాలనో నేర్పించి ఆల్ ఇండియా దొంగల సంఘానికే మార్గదర్శి అయిండు కదా. ద్రోణాచార్యుని బొమ్మ పెట్టుకొని ఏకలవ్యుడు బాణం కొట్టు నేర్చుకున్నట్టు దొంగలంతా ఈయన ఫోటో పెట్టుకొని పూజలు అభిషేకాలు చేసి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకొని దొంగతనానికి బయలుదేరుతున్నారట. మంచిగానే చేస్తున్నాం గాని మరి ఏకలవ్యుడు బొటన వేలు కోసిచ్చిండు. మరి మనం ఇంతవరకు గురువు గారికి గురుదక్షిణ ఇవ్వలేదు అనుకుంటున్నారో ఏమో గాని విజయవాడలో పర్ఫార్మెన్స్ చూపించి గురువు రుణం తీర్చుకున్నారు. ఇగో ఈ పంతులింటామె మీద పెప్పర్ స్ప్రే ప్రయోగం చేసి 3 తులాల బంగారు గొలుసు పుస్తల తాడు ఎత్తుకపోయినరట పెప్పర్ స్వామి శిష్యులు. ఎట్లెట్లయిందో చెప్తున్నాడు ఇనుండ్రి. ఇంట్లోకి వచ్చేసి వెంటనే పెప్పర్ స్ప్రే బాగా రూమ్ అంతా కూడా అది చాలా ఘాటుగా ఉందండి. ఆ పెప్పర్ స్ప్రే కొట్టేసరికల్లా మా మిస్సెస్ మొహం అంతా బాగా ఎర్రగా కందిపోయి పడిపోవడం, చైన్ స్నాక్ చేసుకోవడం, ఆ చైన్లో పాటు సూత్రాలు అన్నీ కూడా లాక్కెళ్ళిపోవడం జరిగింది. అమ్మాయి కోలుకుని మా మిస్సెస్ కేక్ పెట్టి బయట వాళ్ళు వచ్చేసరికల్లా ఇతను బయటికి జంప్ అవడం, బండి మీద ముగ్గురు కలిసి కూడా వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఏమంట లగడానందం పార్లమెంట్లో పెప్పర్ స్ప్రే వచ్చిండో గానీ అప్పటి సంధి దేశం మొత్తం ఇటువంటి దొంగతనాలు ఎక్కువైతున్నాయట. అది తయారు చేసిన కంపెనీ వాళ్ళు లగడాలను ఎంత తిట్టుకుంటున్నారో గానీ దొంగలకు మాత్రం కులదైవం అయింది సారు.